ప్రైజ్ ద లార్డ్. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. సో ఇక్కడ ఈరోజు మనము వైఫ్స్ గురించి మాట్లాడదాం. భార్యల గురించి దేవుడు ఏం చెప్పాడో మనం ఈరోజు క్లుప్తంగా ఒక ఉదాహరణ ద్వారా మనం ఈరోజు తెలుసుకుందాం. సో సబ్జెక్ట్ టు యువర్ హస్బెండ్స్. సో సబ్జెక్టింగ్ టు అదర్స్ విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్. అది చాలా కష్టతరమైనది. కానీ ఇక్కడ దేవుడు మరి స్త్రీలారా, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి అని రాయించాడు, చెప్పాడు మనందరికీ. సో స్త్రీలు పురుషులను అంటే భార్యలు భర్తను హెడ్గా చేసుకోవాలి, పురుషులు క్రీస్తును హెడ్గా చేసుకుంటారు. అండ్ క్రీస్తు తన తండ్రిని హెడ్గా చేసుకున్నట్టుగా మనము కూడా ఈ విధంగా చేసుకోవాలి. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫస్ట్ ఉమెన్, మొదటి స్త్రీ అలాగే మొదటి భార్య అయినటువంటి హవ్వ గురించి మనము కొన్ని లక్షణాలు తెలుసుకుందాం. చూడండి, హవ్వ మొదట నిర్మింపబడలేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఏముంది? మొదట ఆదాము తర్వాత హవ్వయును నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడింది. సో కొన్నిసార్లు ఇది ఆలోచించినప్పుడు నెగిటివ్గా స్త్రీలు తీసుకోవచ్చు. కానీ చూడండి, ఎప్పుడైతే హవ్వను దేవుడు నిర్మించాడో ఫస్ట్ ఆమె దేవుణ్ణి చూసింది. అండ్ దేవుడు ఏం చెప్పాడు? నీకు సాటి అయిన సహాయం అంటే నువ్వు సహకారివి అని ఆదామును చూపించాడు, జతపరిచాడు. అయితే హవ్వ ఇక్కడే ఒక పెద్ద మిస్టేక్ చేసింది. ఏం చేసిందంటే హెడ్షిప్ తీసుకుంది, ఓనర్షిప్ తీసుకుంది. అంటే ఆ యజమాని ఉండేటటువంటి ఆ స్థలాన్ని, ఆ ప్లేస్ని తీసుకొని మరి మంచి చెడులు తెలిసే వృక్షం దగ్గరికి వెళ్ళొద్దు అంటే తను ఆ నిర్ణయాన్ని తనే తీసుకొని వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయి మరి సర్పం రావటము, దుష్టుడు తనను మోసపురచటము, ఇవన్నీ జరిగిపోయాయి. దానివల్ల ఎంత డ్యామేజ్ జరిగిందో, ఎన్ని పరిణామాలు జరిగాయో మనకు తెలుసు. సో ఒకవేళ కనీసం ఆ సర్పెంట్ చెప్పినప్పుడు, దుష్టుడు మోసపురిచినప్పుడు అట్లీస్ట్ తన హెడ్ మరి ఆదాము అని దేవుడు చెప్పాడు కాబట్టి తన దగ్గరకు వచ్చి డిస్కస్ చేయాలి అని అనుకోలేదు కదా. సో నా ప్రియమైన సహోదరిలారా, ఆలోచించండి, మనము ఎవరికి లోబడి ఉండాలి అనేది ఈరోజు దేవుడు చెప్పాడు. స్త్రీలకు, భార్యలకు, భర్తలకు లోబడి ఉండాలి. కొన్నిసార్లు భర్తలు ఆత్మీయ పరంగా ఇంకా బలంగా ఉండకపోవచ్చు, ఈ లోకానుసారంగానే జీవిస్తుండొచ్చు. కానీ వెన్ కమ్స్ టు సమ్ డెసిషన్స్, కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎర్త్లీగా, భూ సంబంధంగా ఖచ్చితంగా నీ భర్తతో సంప్రదించాలి, నిర్ణయం తీసుకోవాలి, చర్చించాలి. అలా కాకుండా సొంత నిర్ణయాలు తీసుకోవటం అనేది సబబు కాదు అనేది ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. అలాగే నా ప్రియమైన సహోదరులారా, భర్తను ప్రేమించాలి, భర్తకు ఎదురు ఇవ్వకూడదు, భర్తను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. ఎందుకంటే భర్త ఈజ్ ద హెడ్, నీకు శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి. సో ఈరోజు మనము హవ్వ విషయంలో కొన్ని లక్షణాలు నేర్చుకున్నాం. తను ఆ హెడ్షిప్ తీసుకొని ఎలా డ్యామేజ్ జరిగిందో ఈరోజు మనము కూడా మన కుటుంబాలలో మొట్టమొదటిగా సబ్జెక్ట్ టు అదర్స్ అంటే కుటుంబంలో నుంచే స్టార్ట్ అవ్వాలని. సో మొదటగా మరి భార్యలు మీ భర్తలకు లోబడి ఉండుడి. ఆ తర్వాత మీ ప్రతి నిర్ణయాన్ని ఇద్దరు కలిసి ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి అడిగి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.